లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కసిరెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ కేసులో A33 గోవిందప్ప బాలాజీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది. అటు ఇదే కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడంతో అరెస్టుకు రంగం సిద్దమైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అవి రాగానే అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా తమకు ఏమాత్రం సంబంధం లేదు, రాజకీయ కక్షతో ఈ కేసు ఎదిగిచ్చారంటూ అనేక ప్రత్యారోపణలు చేసిన వారంతా కూడా ఆధారాలతో చిక్కుపోతా ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డి సూత్రధారిగా పాత్రధారిగా మొత్తం వ్యవహారం విషయం నిర్ధారించిన నేపథ్యంలో వాళ్ళు విచారించే కొద్దిగా ఒక్కొక్కరిని విచారిస్తే ఒక్కొక్క కొత్తగా కేసీఆర్ రాజశేఖర రెడ్డి తర్వాత చాణిక్య, అదేవిధంగా దిలీప్, శ్రీధర్ రెడ్డి ముగ్గురు కూడా అరెస్ట్ చేశారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న గోవిందప్ప బాలాజీతో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో చూసాం మనం వైసీపీ ప్రభుత్వం సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మొత్తం సీఎంఓను చేతులు గుప్పిలో పెట్టి నడిపిన విధానం కూడా చూసాము. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వీరిద్దరిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెళ్లే పరిస్థితి ఉందని చెప్పి బహిరంగంగా అనేక సార్లు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇద్దరిపై యాత్ర ప్రముఖంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వారి మేరకు ఉచ్చు బిగుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా అంటే మొన్న, నిన్న, ఈ రోజు 3 రోజుల పాటు సిట్టు కార్యాలయంలో వీరిద్దరిని కూడా పూర్తిగా విచారించారు. విడివిడిగా విచారించడంతో పాటు కలిపి కూడా విచారించారు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సమాచారం, కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అనేక అంశాలు వారిని కూడా కొన్నిటి సమాధానాలు చెప్పగా మరికొన్నిటిని దాటవేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టులో ముందస్తుగా అరెస్ట్ చేయటువంటి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వేచి చూశారు. అయితే ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు అనూహ్యంగా వారికి షాక్ ఇచ్చింది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేము, ఇప్పుడు బెయిల్ ఇచ్చినా లేదా అరెస్ట్ చేయొద్దని చెప్పినా కూడా దర్యాప్తు అడ్డంకులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తాము ఖరారు చేసుకోమని చెప్పి స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు కూడా సిట్ కార్యాలయంలో ఉన్నారు. ఈ రోజు రాత్రికి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి వారిద్దరిని కూడా అధికారికంగా అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా విచారణ చేసి రేపు వీరిద్దరు కోర్టులో హాజరుపరుస్తారని కూడా ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. మరోవైపు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఈ మద్యం వ్యవహారంలో డబ్బుల లావాదేవీలకు సంబంధించి కొంతమందిని ప్రత్యేకంగా నియమించుకుని నమ్మకంగా ఉన్న వారి చేత డబ్బులు వివిధ రూపాల్లో బట్వాడా చేశారు. మొత్తం కూడా 10 చేతులు మారి తర్వాత కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పుడు ఈ కేసులో జోక్యం చేసుకుంది. తాజాగా ఈ కేసు విచారణ జరుగుతున్న ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఈ రోజు పిటిషన్ అనుమతించడంతో పాటు కేసీఆర్ నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు ఈడీ కోర్టుకి మొత్తం కేసు వివరాలు కూడా అప్పగించింది. దీంతో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఇక 3 రోజుల క్రితం గోవిందప్ప బాలాజీని ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన నేపథ్యంలో అతని నుంచి మరింత సమాచారం చేపట్టేందుకు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలి. ఎందుకంటే అతను చాలా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరమైన వ్యవహారాలు కూడా ఆయన చక్కబెట్టేవారని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ఈ నెల 19వ తేదీకి కేసు వాయిదా వేశారు. మొత్తం మీద ఈ రెండు కేసులో సోమవారం తీర్పు వెలువడుతుండగా ఈ రాత్రికి మాత్రం కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చూపే అవకాశం ఉంది. తద్వారా మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.